తాజా అంశం చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. కృష్ణ పుష్కరాలకు పలువురిని ఆహ్వానించేందుకు సీఎం ఈ నెల 4న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. కృష్ణ పుష్కరాలకు పలువురిని ఆహ్వానించేందుకు సీఎం ఈ నెల 4న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. కృష్ణా పుష్కరాలకు పలువురిని ఆహ్వానించేందుకు సీఎం ఈ నెల 4న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. కృష్ణా పుష్కరాలకు పలువురిని ఆహ్వానించేందుకు సీఎం ఈ నెల 4న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ముఖ్యమంత్రి పర్యటన సమాచారం తెలపండి. శర్మ, ఇప్పటికే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే కృష్ణా పుష్కరాలపై తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కొన్ని కీలక అంశాలని చర్చించారు. ఏదైతే కృష్ణా పుష్కర పనులను సమీక్షించడంతో పాటు పనుల పురోగతి కూడా ఆయన సమీక్షించడం జరిగింది. ఇందులో భాగంగానే కృష్ణా పుష్కరాలకి ఎవరెవరిని ఆహ్వానించాలనే దాని మీద కూడా చర్చించింది. ఇందులో భాగంగా 4వ తేదీన స్వయంగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పి ఆయన నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఆయన 4వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి మళ్ళీ 5వ తేదీ ఉదయం తిరిగి రానున్నట్లు తెలుస్తుంది. అలాగే తాజా రాజకీయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యం సంతరిస్తుంది. ఏదైతే ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలపై ఢిల్లీలో తీవ్ర స్థాయిలో తెలుగుదేశం నేతలు కానీ అలాగే ఎంపీలు కానీ పోరాటం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సీఎం ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యం సంతరిస్తుంది. ఏదైతే ప్రధాని కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించే సమయంలో ఈ తాజా పరిణామాల మీద చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ధన్యవాదాలు కృష్ణ.